ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలకు పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్కు ఇబ్బంది మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఇరాన్ చేతుల్లోనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్ని తిప్పికొట్టలేకపోతున్న ఇరాన్ ఫ్రస్ట్రేషన్తో ఆ నిర్ణయం తీసుకుంటే భారత్ సహా చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంతకీ ఇరాన్ ఏం చేస్తోంది? భారత్ ఎందుకు నష్టపోతోంది? ఇరాన్ నిర్ణయం ఏంటనే దాని గురించి చెప్పాలంటే ముందుగా మనం హర్ముజ్ జలసంధి గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో జల రవాణా ద్వారా కొన్ని లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. చమురు రవాణా ఇందులో కీలకమైంది. ఈ చమురు రవాణా ఎక్కువగా సముద్రాలపైనే ఆధారపడి ఉంటుంది. చమురు ఎగుమతి చేసే దేశాలకు, దిగుమతి చేసే దేశాలకి కూడా ఈ రవాణా మార్గాలు ఎంతో కీలకం. ఈ సముద్ర రవాణా మార్గాల్లో కొన్ని కీలక జలసంధులు ఉంటాయి. అలాంటి ఒక జలసంధి హర్ముజ్ జలసంధి అరేబియా సముద్రంలో ఉంది. ఓమన్, ఇరాన్ మధ్య ఇది అత్యంత ఇరుగ్గా ఉంటుంది. ఇక్కడ 21 మైళ్ళ వెడల్పుతో ఉన్న ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాకే కీలకం. అంతర్జాతీయ చమురు రవాణాలో 5వ వంతు అంటే 20% చమురు రవాణా ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. ఈ జలసంధిని మూసేస్తే ఆ రవాణా పూర్తిగా ఆగిపోతుంది. అంటే అటు ఎగుమతి చేసే దేశాలు, ఇటు దిగుమతి చేసుకునే దేశాలకు ఆర్థిక కష్టాలు తప్పవు. ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. ఆలోగా ఆయా దేశాల్లో ఆర్థిక రంగం కుదేలవుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు కంపెనీలు నష్టాల్లోకి వెళ్లిపోతాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే జరిగేలా కనపడుతోంది. ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న ఇరాన్ మిసైల్ దాడుల్ని తిప్పికొట్టలేకపోతోంది. అందుకే ఓ పన్నాగం పన్నింది. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ బ్లాక్ మెయిల్ కి దిగింది. ఈ జలసంధిని మూసేస్తే ఇజ్రాయెల్ సహా ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే ఆయా దేశాలన్నీ ఇజ్రాయెల్పై ఒత్తిడి తెస్తాయనేది ఇరాన్ ప్లాన్. చమురు రవాణా చేసే నౌకలు ఓమన్ తీరం నుంచి పర్షియన్ గల్ఫ్లోకి ఈ హర్ముజ్ జలసంధి ద్వారా వెళ్తాయి. చమురు నింపుకొని ఇరాన్ సమీపం నుంచి హర్ముజ్ని దాటి బయటకొస్తాయి. ఇప్పుడు ఈ మార్గాన్ని మూసేస్తామని హెచ్చరిస్తోంది ఇరాన్. రోజు 2 కోట్ల పీపాల చమురు ఈ హర్ముజ్ జలసంధి ద్వారా ఇతర దేశాలకు వెళ్తోంది. సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతి అవుతోంది. చమురుతో పాటు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ రవాణా కూడా దీని ద్వారానే జరుగుతుంది. భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఈ మార్గం ద్వారానే చమురు, ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్నాయి. భారతదేశంలో ఉపయోగించే పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీలో దాదాపు 80% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో 40% దిగుమతులు హర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతున్నాయి. ఈ జలసంధిని ఇరాన్ మూసేస్తే భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయం. భారత చమురు అవసరాలకి మనం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. అదే జరిగితే ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు నష్టాల పాలవుతాయి. అంతేకాదు ఆ నష్టాల్ని ప్రజలు భరించాల్సి వస్తుందంటే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. అయితే హర్ముజ్ జలసంధిని మూసేయటం అంత ఈజీ కాదు. ఇరాన్ ఈ విషయంలో కేవలం బ్లాక్ మెయిల్ ధోరణితోనే ఉందనేది నిజం. గతంలో ఇరాన్ ఎప్పుడూ ఈ జలసంధిని మూసివేయలేదు. అలా చేస్తే ఇతర దేశాలతో పాటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. కానీ ఈసారి పరిస్థితి మరింత సీరియస్గా ఉంది. ఇజ్రాయెల్ దాడుల్ని ఇరాన్ తిప్పికొట్టలేకపోతోంది. అందుకే హర్ముజ్ జలసంధిని అడ్డు పెట్టుకొని నాటకాలు మొదలుపెట్టింది. ఇక ఇరాన్ని దారికి తెచ్చుకోవాలి అనుకుంటున్న ఇజ్రాయెల్ ప్రయత్నాలు ఫలించేలా కనపడటం లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలుగుదామని ఇరాన్ ఇదివరకే ప్రకటించింది. త్వరలో ఇరాన్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని ఆ దేశ నేతలు చెబుతున్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి కూడా ఇరాన్ వైదొలిగే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ఒప్పందం నుంచి కూడా ఇరాన్ బయటకు వస్తానంటోంది. ఎన్పిటి ఒప్పందంపై సంతకం చేస్తే అణ్వాయుధాలు తయారు చేయటం, వాటిని ఇతర మార్గాల ద్వారా సమకూర్చడం, ఇతరులకు బదిలీ చేయటం వంటివి నిషేధం. ఈ ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేయగా 1970 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని, దాని నుంచి బయటకు వస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.